ఎందుకు పెడతలేదు మరి? ఎంతమంది ఉన్నారు ఆడ రైతులు? ధర్నా కార్యక్రమం చేపడానికి కారణమేనగా గత 20 రోజుల క్రితం పర్తెన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో కలెక్టర్ గారు పల్లెపాట కార్యక్రమానికి వచ్చినప్పుడు మార్కెట్లో మక్కలు కొనుగోలు చేయడం లేట్ అవుతుంది. మరి కుప్పలుగా పెరిగే మార్కెట్ మొత్తం దాదాపు 30,000 బస్తాలు మక్కలు మార్కెట్లో ఉన్నందున అక్కడ పరిస్థితి బాగాలేదు మేడం. దయచేసి మా రైతులందరినీ ఒక చూపు చూడండి. పరిస్థితి వర్షం పడితే ఆగమవుతున్న మాటను ఆమె తిరస్కరించకుండా మరి మాకు గౌరవించి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి అదనంగా పండిన మొక్కలు అవి కాంట్రా పెట్టేసరికి లేట్ అవుతుంది. మరి ఇక్కడనే కాంట్రా పెట్టే చేయండి మేడం అని చెప్తే కలెక్టర్ స్పందించి మరి మా సర్పంచ్ గారితో మాట్లాడిస్తే ఆ రోజు ఎంపీడీఓ గారితో సంబంధిత అధికారులతోటి మరి పూర్తిగా ఆడికి మరి యంత్రాంగాన్ని పంపించి చూసి అక్కడ రైతుల పేర్లు నమోదు చేసుకొని ఒక 5-6 రోజులలో ఐకేఎస్ సెంటర్ ఓపెన్ కాగానే మరి కాంట్రాక్ట్ పెట్టే ప్రయత్నం అని వాళ్ళు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మేము అందరం కూడా మళ్ళీ కలెక్టర్ గారు ఒకసారి ఫోన్ చేసినా కూడా స్పందించి మరి మొన్న ఏదైతే బ్యాడీ క్లియర్ ఇచ్చి మరి ఒడ్లు పూర్తిగా 30-35 మంది రైతులు పేర్లు నమోదు చేసిన రైతులు ఆ పేర్లు రాసుకున్న రైతులు అందరూ కూడా మరి ధాన్యం పట్టిన తర్వాత మరి సంబంధిత చైర్మన్ కానీ వాళ్ళందరూ మమ్మల్ని పట్టించుకోకుండా మరి ఇక్కడ మార్కెట్కి వచ్చే మరి ఒడ్ల ధాన్యాన్ని మరి నిన్న వాడతాను నిన్న వచ్చిన టీఆర్డీఏ పీడీ గారు వచ్చిళ్ళు స్పాట్లా మరి కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఈ విషయం చెప్పిల్లాడు. మీరు ఎందుకు నిర్లక్ష్యం చెప్తారు? రైతుల మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఏమన్నా అక్కడ అనుకోని పరిస్థితుల్లో వర్షాలు పడతాం దానికి సంబంధించి మీరే బాధ్యత తీసుకోవాలని ఐకేపీ సెంటర్ వాళ్ళకి ఆదేశించడం జరిగింది. వాళ్ళు ట్రాక్టర్ల కాంటాలు వేయించి వాడతాను వేయించి మార్కెట్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల్లో మళ్ళా చక్రం తిప్పి మరి చైర్మన్ గారే కావాలని ఆపినట్టు మాకు సమాచారం. ఖచ్చితంగా ఒక చైర్మన్ మీద యాక్షన్ తీసుకోవాలి. రైతులు వేసిన రాజకీయం ఇప్పుడు బాగుపడదు. ఖచ్చితంగా ఈ విధంగా మరి అధికారులందరూ ముక్కుమడిగా కలెక్టర్ నుంచి కింది స్థాయి గ్రామ అధికారి కూడా మరి మాట ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు ఆపడానికి కారణమైంది. మరి వారికి ఈ రోజు కూడా ఫోన్ చేసిన చైర్మన్ గారికి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కలెక్టర్ గారికి నిన్న సాయంత్రం కలెక్టర్ గారికి ఫోన్ చేసిన వారు స్పందించి ఒక్కటే రింకు మరి ఫోన్ లిఫ్ట్ చేసి ఒక రైతు మాట్లాడితే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిల్లు. డిప్యూటీ కలెక్టర్ గారు మాట్లాడిల్లు. నేను చెప్తాను కానీ ప్రతిసారి కలెక్టర్ దగ్గర మేము మనం మాట్లాడలేము. ఎందుకంటే మన ఇళ్ళన్నా ఊళ్ళో ఉన్న రైతు ప్రతిసారి మన ఫోన్ లేపారు. ఎందుకంటే ఎంత మంచిగా మాట్లాడే కలెక్టర్ గారు మరి లోకల్లో చైర్మన్ గారు పట్టించుకోకుండా మనకి నిర్లక్ష్యం అయితే కలెక్టర్ కాదు. ఈ రోజు అదే భారతాను మన ఒకసారి చూపెట్టండి అదే భారతాను మరి ట్రాక్టర్లు ఉన్నది అయ్యే కాంటాలు ట్రాక్టర్లు ఉన్నాయి. మరి ఆ ట్రాక్టర్ల భారతంతో కాంటాలతోటి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రైతులందరూ కూడా మరి రైతులు కాదా వీళ్ళు బ్రోకర్ల వీళ్ళు దళారుల మరి ఎందుకు ఈ ప్రభుత్వం ముండి వైఖరి? మేము ఎందుకు మరి సంబంధిత గవర్నమెంట్ కు మేము ఓట్లేయలేదా? మాకు ఎందుకు ఇంత రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు? దీని ఉద్దేశం మరి అధికారులు మాకు సమాధానం చెప్పాలి. అంతవరకు దాకా నిన్న ఇదే విషయం నిన్న ధర్నా చేద్దాం అనుకున్నాం. సంబంధిత ఎస్ఐ గారికి గౌరవించను. సార్ బాబు నువ్వు ఇట్లా ధర్నా చేయకుంది ఏమంటే నేను మాట్లాడుతున్నాను సార్ మీకు నన్నాలు పెడుతున్నా మీరు మా సపోర్ట్ ఉంటే మేము ధర్నా చేస్తాం సార్. వర్షం వస్తే ఆగమవుతుంది. ఆల్రెడీ మొన్న వర్షం వస్తేనే పొలాలను ఒడ్లు మొత్తం ఇచ్చిపోసుకున్నావాడ. ఆ విషయం చెప్పిన తర్వాతనే కలెక్టర్ స్పందించారు. ఎస్ఐ గారికి కూడా ఇదే మాట చెప్పిన సార్ మా పరిస్థితి బాగాలేదు. వర్షం పడితే నిన్న తెల్లవారు సింకులు పడ్డాయి. అది కొద్దిగా ఎక్కువ పడితే ఉంటే మొత్తం ఆగమైపోయింది పరిస్థితి. మా పరిస్థితి ఇంత దారుణంగా దిగజారిపోయిన రైతులు మరి పంట పండించి ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? మేము ఎవరిని బదిలాడాలి? ఎందుకు పండియాలి? మా ఇంటి మంది మేము పండించుకుని బతకలేమా? కూలి చేసుకుని బతకలేమా? మరి దేశానికి అల్లం పెట్టే రైతుకు ఇంత దీన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యం ఎందుకు ఇట్లా అని ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. దయచేసి రైతులందరూ ఇక్కడ చావైన బతుక ఇక్కడనే మేము ఉంటాం. ఏ అధికారి వచ్చినా మాకు కాంటాలు పెడితే ప్రయత్నం చేస్తే ఇక్కడ అవుతాం. అంతవరకు కదిలేదు. దయచేసి ఎస్ఐ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళు మాట ఇచ్చిళ్ళు. దాని మీద నిన్న టీఆర్డీఏ పీడీ గారు వచ్చిళ్ళు. వారితో స్పందించి మాకు ధన్యవాదాలు. కానీ లోకల్ మార్కెట్ చైర్మన్ చేసిన ప్రస్తావన మరి ఇంతవరకు వచ్చిందని వాళ్ళు గ్రహించాలి. అందరు అధికారులందరూ చెప్పినా కూడా ఇట్లా ఎందుకు చెప్తారని నాకు అర్థం కావడం లేదు.
మరి రైతులందరూ నిన్న కాండయ్య లోడు వేయండి యథావిధిగా రోజుకు 2 రోజులే పంపించండి, మేము అందరం కప్పుకొని ధాన్యం జాగ్రత్త దాచుకుంటాం, ఎంత ఖర్చునా పర్లే అని టెంట్ వేయించినాం. అక్కడ ఎండ కొడతా టెంట్ వేయించినాం. అలా టెంట్ ప్రతి కుప్ప టెంట్ వేస్తాం, మా జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకొని మీరు టెంట్ వేస్తాం. మీకు ఎవరు ఐక్య సెంటర్ వాళ్ళు ఇవ్వని అవసరం లేదు, అధికారులు గవర్నమెంట్ ఇవ్వని అవసరం. మా టెంట్ మీద కుప్ప ఇప్పుడే మీరు ఉన్నట్టే ఉండాలి. అదే కుప్ప మీద టెంట్ ఉన్నది, ఆ కుప్ప కాడి కాంటాలు పోయినా మార్కెట్ అందరికి వచ్చిండు, అమాలు కూడా వచ్చింది. ఆడికి వచ్చిన తర్వాత 1 నిమిషంలో మారింది మళ్ళా. అది దీనికి మరి ప్రెస్ వాళ్ళు కూడా సహకరించాలి. మా రైతులు విన్నట్టుంటే మేము కూడా పండించగలుగుతాం, లేకపోతే మా 10 గుంటలు మేము పండించుకొని మేము తిండి మందిగా పండించుకుంటాం అని. కానీ రైతు కండిషన్ దగ్గర ఇంతవరకు వచ్చింది. Ramai